కార్యక్రమం ఇవాళ అర్హులైన పేదలందరూ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆదిపట్ల సర్కిల్ సమితి ఆధ్వర్యంలో ఇవాళ సర్కిల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహణ చేపట్టాం. కామ్రేడ్స్, వాస్తవానికి ఒక రాగన్నగూడ, కమ్మగూడ, వింజాపూర్ ఈ తదితర ప్రాంతాలన్నీ కూడా గ్రామీణ జనాభా కలిగినటువంటి శాతం ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన జేఎన్యూఆర్ఎం గృహకల్పకు సంబంధించి అనేక మంది పేదలు ఇతర జిల్లాల నుండి వచ్చి ఇక్కడనే సెటిల్ అయి ఆటో నడుపుకుంటూ వేసి పని చేస్తూ రోజువారీ పనులు చేసుకుంటూ ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న పేదలు పెద్ద ఎత్తున ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా సమగ్రమైన సర్వే నిర్వహించి వాళ్లకు ఇండ్లు కేటాయించాలని చెప్పేసి దఫాలుగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మనం మెమోరాండంలో ఇస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన L1 లిస్టు, L2 లిస్టులో అర్హులైన పేదలందరికీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఇతర రాజకీయ నాయకులకు చెందినటువంటి వాళ్లకు మాత్రమే ఇండ్లు కేటాయిస్తూ ఒక లిస్టు తయారు చేశారు. ఆ లిస్టుకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. ఎందుకంటే అర్హులైన పేదలని కాకుండా వారికి ఇష్టం వచ్చినట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులకు కేటాయించడం తీవ్ర ఆందోళన వ్యక్తపరుస్తూ ఉన్నాం. అర్హులైన పేదలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా సమగ్ర సర్వే నిర్వహించి ఇప్పుడు గృహకల్పనలే కావచ్చు, వివిధ కాలనీల్లో ఉంటున్నటువంటి పేదలందరూ, మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే లిస్టు పెట్టిరో ఆ లిస్టులో కూడా పూర్తి అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మేము ఆరోపిస్తూ ఉన్నాం. వాటిపైన అధికారులు కానీ, కమిషనర్ కానీ, ఆర్టీఓ లెవెల్లో కానీ అందరు అధికారులు కూడా సమగ్రమైన నిర్వహణ చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు అర్హులైన పేదలు ఉన్నారో వాళ్ళకి ఇండ్లు కేటాయించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని ఎడల రానున్న రోజుల్లో వీళ్ళందరితో కలిసి